దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క దినము ఈ రాత్రికాల సమయంలో ఆయన స్తుతించుటకు దేవుడు గొప్ప సమయాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములందరూ కూడా తెరిచి చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మాటల ద్వారా మనము బలపరచబడుతూ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఇక్కడ చదవబడుతున్నటువంటి లేఖన భాగము మన అందరికీ తరచుగా మన మనస్సులో ఉండేటువంటి ఈ యొక్క ఆ వచనం, ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని వ్రాయబడింది. అయితే గత కొంతకాలం నుండి దేవుని యొక్క ఆత్మను కొరకు, పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు, కేవలము వీటి కొరకు దేవుడు మనకు బయలుపరుస్తున్న ప్రతి సంగతుల కొరకు మనము ధ్యానిస్తున్నాము. దేవుడే మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన మాట ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అసలు మనం ఒక్కసారి ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటే జరిగే సంఘటనలు ఏంటి, పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటే మనకు కలిగేటువంటి కార్యాలేంటి, పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటే మనకు సంభవించేటువంటి ఆ కార్యములు ఎలాంటివి, పరిశుద్ధాత్ముడు తోడై ఉంటే వేటికి ఏ విధంగా అక్కడ పరిపూర్ణం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు తోడై ఉంటే అసలు వెళ్ళబోయేటువంటి విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ధ్యానం చేస్తే అసలు మొట్టమొదటి యొక్క ఆ వచనము చదివిన వచనంలోనే మాటలోనే ఉంది, ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఏముంటుందట, స్వాతంత్ర్యము అని అంటే ఏంటి, స్వతంత్రత. మనకి స్వతంత్రం వచ్చింది అని అంటే ఏమొచ్చిందని, ఏమొచ్చిందా, స్వేచ్ఛ వచ్చిందని అంటున్నారు. అంటే విడుదల. స్వాతంత్ర్యము అని అంటే విడుదల. అంటే ప్రభు ఆత్మ ఉన్నది అని అంటే అక్కడ ఏముంటుందట, విడుదల, విమోచన, స్వస్థత, లేకపోతే కార్యము, గొప్ప కార్యము. అంటే చాలామంది దేవా నీ ఆత్మచేత నింపు అని అడిగేవారు కొంతమంది ఉంటారు, అడగకుండా జనరల్గా వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు. అసలు అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటే మొత్తం ఎన్ని అడిగేమని కాదు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటే అసలు మొట్టమొదటిగా దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మ పరిపూర్ణత నాకు దయచేయి, నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను నింపు. అలాగే మనం అడగగలిగితేనట ఆశ గల ప్రాణమును తృప్తిపరిచి ఆయన నింపుదల చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువే ఆత్మ అంటే ఈ ఆత్మ ఉన్న చోట స్వాతంత్ర్యం ఉండును, ఈ ఆత్మ ఉన్న చోట విడుదల కలుగును, ఈ ఆత్మ ఉన్న చోట గొప్ప కార్యమే జరుగును. ఈ ఆత్మ ఉన్న చోట ఏం జరుగుతుంది అంటే వారి పట్ల ఏమి జరిగింపబడాలో వారికంటే ముందుగా ఆ ఆత్మే ఏం చేస్తుంది, వారి కొరకు విజ్ఞాపన చేయగలిగేటువంటి నడిపింపులో ఉండగలుగుతుంది. అంటే మన పక్షంగా ఆయనే ఏం చేస్తాడట, విజ్ఞాపన చేసేవాడు. అయితే మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ పరిశుద్ధాత్మ మనతో ఉంటే మనతో ఉంటే జరిగేటువంటి కార్యములు ఎలాగుంటాయి అనే సంగతుల గురించి, మరి ఆ ఆత్మ నడిపింపు, ఆ ఆత్మ సంగతుల గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఎలాగున ముందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని సంగతుల్లోంచి, దైవవాక్యంలోంచి దేవుడు ఏ మలుపులోంచి తీసుకువెళ్తాడో ఆ సంగతుల గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయములో 38వ వచనం 39వ వచనం నుంచి ఒకసారి ముందుకు చదువుదాం. అప్పుడు శాస్త్రులలో పరిసరులలో కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డవారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చి సూచక క్రియలే కానీ
మరి ఏ చుక్కను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే మనం పాట పాడతాం, యోనా కంటే శ్రేష్ఠుడు అని పాడతాం, కీర్తన పాడతాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యోనా కంటే గొప్పవాడు. మన కంటెంట్ ఏంటి? ఫస్ట్ మాట్లాడుకున్నదే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే జరిగేవేంటి. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనకు జరిగే కార్యాలు ఏంటి అని అంటే, ముందు స్వాతంత్రత అని అన్నాము, తర్వాత విడుదల, విమోచన అని అన్నాము. అయితే ఆయన మనతో ఉంటే ఉండేటువంటి సంగతుల గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఏంటి ఈ మొట్టమొదటి అంశము అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏంటట? యోనా కంటే గొప్పవాడు. యోనా కంటే గొప్పవాడా? యోనా పాత నిబంధనల గ్రంథంలో ఉంటే నువ్వు కొత్త నిబంధనలోకి, అనగా ఇప్పుడు ఈ కాలంలో పుట్టినవాడవు కదా, యోనా కంటే నువ్వు గొప్పవాడివా? వీళ్ళు ప్రశ్న. మరి వాక్య సందర్భంలో మనం చూస్తే యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో రాయబడుతుంది. యోనా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. అయితే 120,000 కంటే ఎక్కువ ఆగండి. 120,000 అంటే 1,20,000. ఎంతమంది? 1,20,000. ఇప్పుడు నినివే గురించి మాట్లాడితే అక్కడ యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పమన్నటువంటి మాటకి అక్కడికి వెళ్ళి చెబితే ఎంతమంది సేవ్ అయ్యారు అంటే, ఎంతమంది రక్షింపబడ్డారు? 120. దాన్ని మన భాషలో 1,20,000. అర్థమైందా? 120,000 మంది రక్షింపబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే నినివే పట్టణంలో 120,000 మంది గురించి వ్రాయబడింది. అంటే ఒక యోనా ఆ నినివేకు వెళ్ళడం వల్ల 120,000 మంది ఏమయ్యారు? సేవ్ అయ్యారు. అంటే రక్షింపబడ్డారు. పశ్చాత్తాపంతో వాళ్ళు రక్షింపబడ్డారు కదా. ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు అని అనబడినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు ఏంటి గొప్ప అంటే, ప్రపంచవ్యాప్తంగా కోట్ల జనములు అనగా నరులందరినీ రక్షించుటకు ఆయన గొప్పవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా కంటే గొప్పవాడు అనే మాట అక్కడ ఎందుకు అనౌన్స్ చేయవలసి వచ్చింది అని అంటే, ఆయన వెళ్ళినటువంటి నినివే పట్టణం 120,000 మందే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల జనాంగం అండి, నరులకు ఏం కలుగు చేశాడు? ఆయన రక్షణ కలుగు చేశాడు. మరి యోనా కంటే గొప్పవాడు కాదా? యోనా కంటే గొప్పవాడు. ఆయన స్వయంగా పలుకుతున్నమాట, యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నారు? మీ దగ్గర ఉన్నాను. యోనా కంటే గొప్పవాడిగా నేనున్నాను. రైట్, అక్కడతో పోలేదు. ఆ కింద ఇంకొక భాగం చదవండి. కింద లైన్లో, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను కంటే గొప్పవాడు. అమ్మా జాగ్రత్తగా వినండి. ఇంకో మాట చెప్పనా? ఈ రాత్రి ఇట్టి అవకాశం పొందుకున్నాం కదా మనం. మిగతా వారి యొక్క దృష్టిలో ఈ రాత్రి మిస్ అయిపోయారు కదా. వాళ్ళకంటే మనం ఎవరో? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విషయం. అంటే వారి జీవితంలో ఈ సమయం లాస్ అయిపోయారు, మనకి ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే వారి మీద ఒకటి ఎక్కువనే మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడట. సొలొమోను కంటే గొప్పవాడా?
సొలొమోను కంటే గొప్పవాడేంటి? ఆ సొలొమోను ఎక్కడున్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు వచ్చారు కదా. నాయనా, సొలొమోనుకి జ్ఞానం పెట్టిందే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ప్రారంభమే ఆయన ద్వారానే కార్యములన్నీ జరిగాయట. ఆయన ద్వారానే ఈ సృష్టమంతా జరిగిందంట. ఆయన ద్వారానే. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిందే ఆయన బుర్రలో జ్ఞానం పెట్టిందే ఈయన. మన యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడో తెలుసా? కర్త ఉన్నాడు. ఈయన జ్ఞానం నేర్చుకోవడం కాదు, ఈయనే జ్ఞానమునకు కర్త ఉన్నాడు. అందుకనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎక్కడ ఉన్నాయట? ఆయన యందు గుప్తమైన. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడుతుంది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములు ఉన్నాయి. అడగండి, జ్ఞానము కొదువుకొనేడలా నన్ను అడుగుడి, మీకు అనుగ్రహిస్తాను. అంటే సొలొమోను కంటే నేను ఎవరిని? గొప్పవాడిని. సొలొమోను కంటే గొప్పవాడిని. మన కంటెంట్ ఏంటి? ఫస్ట్ నుంచి చెప్పండి. మనదేంటి? పరిశుద్ధాత్మ మనతో ఉండుట వలన, పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉండటం వలన ప్రయోజనం ఏంటి? పనేం జరుగుతుంది? దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఒక్కొక్క సందర్భం వెళ్తున్నాం. ఏంటట? ఫస్ట్ ఇది యోనా కంటే గొప్పవాడు, తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు. అంటే ఈయన కర్త ఉన్నాడు కదా. అదే 12వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అనేమో అక్కడ సందర్భం రాయబడుతుంది. ఆగండి, అసలు ఒక స్టోరీకి మనం వెళదాం. ఈ యెరూషలేములో ఈ దేవాలయము ఎవరి ద్వారా కట్టింపబడింది? చెప్పండి, ఎవరి ద్వారా? విషయాలు తెలియదు కదా మాకు. పాపం, మీరు యెరూషలేము వెళ్ళి వచ్చారటి, మీకు ఏం తెలుసా? ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి చెట్టన్నా సరే. సొలొమోను ద్వారా జ్ఞానవంతుడే కదా అప్పుడు సొలొమోను గారు. సొలొమోను ద్వారా ఏం కట్టబడింది? దేవాలయం కట్టబడింది. ఈ దేవాలయము ఎన్ని సంవత్సరాలకి కంప్లీట్ అయ్యింది అని అంటే 46 సంవత్సరాలు పట్టిందట. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు ఈ సొలొమోను దేవాలయం కట్టబడి కంప్లీట్ అవ్వడానికి 46 సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాలు కట్టబడినటువంటి ఈ సొలొమోను దేవాలయం యేసుప్రభు వారు ఏమన్నారు? అలా కాదు. దేవాలయాన్ని ఏం చేయమన్నారు? చెప్పండి, దేవాలయాన్ని ఏం చేయమన్నారు? దేవాలయాన్ని పడగొట్టండి. ఎన్ని రోజుల్లో? వీళ్ళకి ఆశ్చర్యమైపోయింది. ఏంటిది? దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు లేపేస్తారు. వీళ్ళకి అర్థమైనటువంటి స్టోరీ అది, వీళ్ళకి అర్థమైనటువంటి మైండ్ సెట్ అది. అంటే దేవాలయాన్ని పడగొడితే అంటే ఈయనేమంటున్నారు? దేవాలయమును కంటే గొప్పవాడు. నాయనా, ఒక్క దేవాలయం పడగొట్టడానికే నువ్వు ఇలా మాట్లాడుతున్నారే, ఒక దేవాలయం గురించి ఇలా మాట్లాడుతున్నారే. నేను దేవాలయం కంటే గొప్పవాడు అనే సంగతికి అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి హృదయాన్ని ఒక దేవాలయంగా మార్చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే నీ దేవుడు, నువ్వు ఆరాధించుతున్న దేవుడు ఆ దేవాలయంలో కాదు, హృదయం అనే దేవాలయంగా దేవుడు మార్చేసుకుని ఎన్ని కోట్లండి, ప్రతి మానవుని యొక్క హృదయాన్ని ఒక దేవాలయంగానే దేవుడు మార్చుకున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కంటే గొప్పవాడు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దేవాలయంగా మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సందర్భాన్ని జాగ్రత్తగా గమనించండి. అక్కడేమో యోనా కంటే గొప్పవాడు అన్నాడు. గొప్పవాడా కాదా? గొప్పవాడే. సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు. గొప్పవాడా కాదా? గొప్పవాడే. ఇక్కడ దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు. గొప్పవాడా కాదా? గొప్పవాడే. ఆయన ఏమైనా చిన్న మనిషా? ఏదో సరదాగా వాళ్ళ కళ్ళు ఎదురుకుండా పుట్టాడు కదా, ఇతడికి అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది, ఈయనకి అంత విజ్ఞానం ఎలాగొచ్చింది, ఎలాగో తెలుసు, ఇవన్నీ అనుకుంటా ఇంకో సందర్భంలో ఇంకో మాట మాట్లాడారు. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ
33వ వచనం చదవండి. 31 చదవండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని. ఎవరంటున్నారు వీళ్ళు? శిష్యులుగా చేర్చబడేటువంటి వారు మాట్లాడుతున్న సంగతి. వారేమంటారు? మేము అబ్రహాము సంతానము. అంటే నువ్వు గొప్పడు ఏం కాదు, మాకు అబ్రహాము గొప్పడు. అర్థమైందా? మాకు అబ్రహాము గొప్పడు. అబ్రహాము కంటే గొప్పడువా నువ్వు? అబ్రహాము కంటే గొప్పడువా నీవు? ఆగండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా చులకనగా చిన్నగా చూసేవాళ్ళు ఉంటారు. విషయాన్ని తెలియజేస్తున్నారు. అబ్రహాము కంటే గొప్పడువా నువ్వు అన్న విషయంలో మాట్లాడుతున్నారు. అంటే అబ్రహాము సంతానమై ఉన్నాం మేము అంటే అక్కడి నుంచి మాట్లాడుకొస్తానంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. అసలు అబ్రహాముకు ఒక టైటిల్ వచ్చింది. టైటిల్ ఏంటి చెప్పండి? విశ్వాసులకు చెప్పండి, ఆ మాట చెప్పండి. విశ్వాసులకు తండ్రి కదా. విశ్వాసులకు తండ్రి అంటే ఒక మాట జాగ్రత్తగా వినండి. నమ్మిన వారి పట్ల విశ్వాసం కలిగిన వారి కూడా తండ్రి అని వ్రాయబడింది. ఆగండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమును కర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుతున్నటువంటి యేసు వైపు చూచుచు, అది ఈయన ఇంకా తండ్రిని మెన్షన్ ఇచ్చాడు, కానీ ఆయన కర్త, దానికే మూలమైన. అంటే అబ్రహాము కంటే అసలు ఎందుకు అబ్రహామును తండ్రిగా చేశాడో తెలుసా? విశ్వాసులకు తండ్రిగా చేశాడో తెలుసా? అబ్రహాముని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? అబ్రహాం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే బైబిల్లో ఆదికాండంలోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు మీరు. ఆగండి, నేను చెప్పేదేనండి. అబ్రహాముని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఓహో, అసలు అబ్రహాము యొక్క చరిత్రలో అబ్రహాము అసలు మొదటగా తన తండ్రి ఏ వ్యాపారం చేసేవాడు? చాలా మంచిగా ఉన్నారు, స్తోత్రం. అబ్రహాము యొక్క కుటుంబము, అబ్రహాము ఉన్నటువంటి దేశము, అబ్రహాము ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఇదంతా కూడా విగ్రహారాధికుల ప్రాంతమే. అక్కడ జరిగేదంతా బొమ్మల వ్యాపారమే. ఈ యొక్క వ్యాపారము ఆ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి వాటి దాంట్లో ఉండేటువంటి అబ్రహాం అంటే యాక్చువల్గా ఒక చిన్న ప్రశ్న, అలాంటి ప్రాంతంలో ఉన్నవాడు యాక్చువల్గా ఆ బొమ్మలకే మొక్కేవాడై ఉండాలి, ఆ పాదాల దగ్గరే పడేవాడు ఉండాలి. అంటే వాటి నిమిత్తమే సాగలు పడేవాడే ఉండాలి. అలాంటి వాడిని, అలాంటి ఆ అబ్రహాముని దేవుడు ఎలా చేసుకొచ్చాడు తెలుసా? అందులో కాదు, ఎందులో లాక్కొచ్చాడు? విశ్వాసులకు తండ్రిగా. అంటే ఒక నమ్మకత్వాన్ని కలిగినటువంటి, నమ్మకాన్ని చూసినటువంటి ఆ దేవుడు ఆ అబ్రహాముని ఇక్కడ కాదు నీవు ఉండవలసింది విశ్వాసులకు తండ్రిగా చేశాడు తప్ప కర్త ఎవరో? దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళు అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ 31, 33 ఆ వచనాల్లో చెప్తున్నటువంటి సంగతిని గురించి చూస్తే అబ్రహామే గొప్పడు, నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్తున్నారు. కానీ అబ్రహాము కాదు గొప్ప, యేసుక్రీస్తు ప్రభువారు కర్తయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కర్తయ్య ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాట అంశం అది, యేసుక్రీస్తు ప్రభువారే కర్తయ్య ఉన్నాడు. మనం ముందు నుంచే చెప్పండి, మన పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే మనకు కలిగేదేంటి? మనతో ఉండేది అంటే మొట్టమొదటిగా స్వాతంత్రత అన్నాను, విడుదల అని చెప్పాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రారంభం నుంచి మనం దేని గురించి మాట్లాడుతున్నాం? యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు అని తెలియజేసుకుంటున్నాం కదా. ఇంకొక మాటను మనం చూద్దాం. ఇంకో పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాటను చూద్దాం. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, త్వరగానే ముగిస్తాను. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆగండి 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 ఆగండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇందాక నుంచి మనం ఏం చెప్తున్నాము? యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయముని కంటే గొప్పవాడు, అబ్రహాముని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. ఇప్పుడు మనలో ఎవరున్నారు, మనలో ఎవరు ఉండాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ గొప్పవాడే ఆ యొక్క అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో 120 మంది మేడగదిలో అందరూ కూడా కూర్చుని ఉండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ, అనగా ముందేగా చెప్పాడు తండ్రి అనేది యేసుక్రీస్తు ప్రభువారు, ఏమంటున్నారు? నేను వెళుతున్నాను, నేను వచ్చే వరకు మీరు యెరూషలేమును వదిలి వెళ్ళొద్దు, మీరందరూ కూడా ఏమవ్వాలి? అలాగనే కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. కనిపెట్టుకుని ఉండగా పరిశుద్ధాత్మ అకస్మాత్తుగా పెంతెకొస్తు పండగ దినమున, ఆ దినమున అంటే దినం ఆ రోజు కోసం వీళ్ళు వెయిట్ చేయలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగా వేచి ఉండండి అని అనగానే వేచి ఉండగా కనిపెట్టుచుండగా ఆ రోజు వచ్చింది. ఆ రోజున దేవుడే అనగా ఆ యొక్క పరిశుద్ధాత్ముడే అక్కడ ఏమైంది? కృమ్మరింపబడింది. ఆగండి, జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ప్లేస్లోకి ఏమొచ్చింది చెప్పాలి. మీకు సెన్స్గా అర్థం అవ్వట్లేదు అనుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు వారి ప్లేస్లోకి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పాలి. నేను వెళుతున్నాను, ఆదరణకర్త మీ వద్దకి పంపుతున్నాను. అయితే ఈ ఆదరణకర్త ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఆగండి, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనలో ఉండవలసింది అక్కడ ఎలాగున నింపుదల అయిందో, ఎలాగున వారి మీద కృమ్మరింపబడిందో అలాగున మన మీద నింపుదల కావలసింది ఎవరో చెప్పాలి. ఎవరో? పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్ముని కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టాలి. అంటే ఆ గొప్పవాడే ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఏ రూపంలో మనతో ఉన్నాడట? పరిశుద్ధాత్మలో మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఆ మాట చదవండి. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చదవండి ఒకసారి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, మీలో ఉన్నవాడు ఎవరుండాలి? మీలో ఉన్నవాడంటే ఎవరు? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉండేది ఎవరో? గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రీస్తు ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గొప్పవాడైనటువంటి అంతే అన్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అబ్రహాము కంటే గొప్పవాడు, దేవాలయముని కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 35వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 31వ వచనం కూడా 32 చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. చూడండి. ఆయన ఎవరట? గొప్పవాడు. పరిశుద్ధాత్మ. ఆయన గొప్పవాడు. నేను అంటున్నాను, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఆత్మను మన మీదకి ఏం చేశాడంట? మన మీదకే పంపిస్తున్నాడట. ఇప్పుడు ఆ ఆత్మ మనతో ఉండడం వల్ల లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు ఎవరట? గొప్పవాడు. ఆ ఆత్మ నువ్వు నింపుదల కలిగి ఉన్నావా? ఇట్స్ ఏ ఫ్రీ. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. దేవా నీ ఆత్మచేత నింపు అని నువ్వు అడిగితే నీకు కలుగు చేస్తాడు. నీవు దాని మీద పట్టు వదిలేసావు. ఒక విషయం చెప్పనా? ఆత్మ లేనివాడు నావాడు అంటే ఆత్మ లేకపోతే దేవునికి సంబంధి కాదు. అందుకనే ఇంత చరిత్ర లాగవలసి వచ్చింది.
క్రీస్తు ఆత్మను కలిగినటువంటి బిడలుగా మనం ఏం చేయబడాలంటే బలవంతులయ్యి ఆత్మచేత నింపబడాలి. దాని కొరకు తపన పడాలట. అందుకునే వారు ఏం చేశారో తెలుసా, ఆయన అక్కడ యెరూషలేములో కనిపెట్టుకుని ఉండమంటే కనిపెట్టుకుని అలాగనే ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, ఒకసారి తీయండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా వాళ్ళు ఏం చేశారంట కూర్చుండి ఉన్న ఇల్లంతానట. మరియు అగ్నిజ్వాలల వంటి 4 విభాగపడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకోలేదు అన్య భాషలతో మాట్లాడిరి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంట, కూర్చుండి ఉండగా వాళ్ళందరూ కనిపెడుతున్నారంట. అంతే. యెరూషలేమును వదిలి వెళ్ళొద్దు అన్నాడు, కనిపెట్టుకుని ఉండమన్నాడు. అంటే వీళ్ళు ఏ ఆశతో ఉన్నారు, ఎవరి మాటకు లోబడి ఉన్నారు, ఎవరి మాట ప్రకారంగా ఉంటున్నారు? ఆయన చెప్పాడు ఉండమని, కనిపెట్టుకుని మాత్రమే ఉన్నారు. దేనికోసం? ఆదరణకర్త మీ వద్దకు పంపిస్తానన్నాడు కదా, ఆదరణకర్త కోసం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరింపబడింది, వారు పొందుకున్నారు. కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతా కుమ్మరింపబడింది. నేను అంటున్నాను, మరి దేవుని దగ్గర అలాగనే మనం కనిపెట్టుకుని ఉంటే మనల్లో ఆయన ఆత్మని నింపడా? మనం అడిగితే ఆయన పంపడా? మనం అడిగితే గోజాడితే ఆయన ఖచ్చితంగా మన ఎద్దుకు రాడా? మనల్ని దర్శించడా? లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అది అందుకని అంటున్నాను, అంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనకి అంత ఎలా ఇచ్చాడో తెలుసా? ఫ్రీగా పంపిస్తున్నాడు, ఉచితముగా ఇచ్చుచున్నాడు. అంత అలాగన మనకి మన ఎదుట అంత ఫ్రీగా వదులుతుంటే మనం దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం, క్యాచ్ చేసుకోలేకపోతున్నాం, దాన్ని మనం పొందుకోలే, దాని కొరకు వేగిరపడలేకపోతున్నాం. అసలు ఆ పరిశుద్ధాత్ముడే ఉంటేనట. ఇప్పుడు 2వ కొరింథీ పత్రికలో ఉన్న మాట, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ఇప్పుడు నీవు ఫ్రీ అవ్వాలన్నా, నీవు స్వతంత్రులుగా ఉండాలన్నా, నీవు విమోచన పొందుకోవాలన్నా, నీవు విడుదల పొందుకోవాలన్నా, నీ విషయంలో కొన్ని గొప్ప భీకర కార్యములు నువ్వు చూడాలన్నా ఎవరు చేయాలా? దేవుడు చేయాలా. దేవుడు చేయాలంటే నువ్వు దేంతో నింపబడాలి? దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. ఆత్మ పూర్ణులై ఉండుట కొరకు మాత్రమే నువ్వేం చేయాలా? దాని కొరకు కనిపెట్టు. అర్థమవుతుందా? దాని కొరకు తపనపడు. ఆటోమేటిక్గా నీ దగ్గరకు ఆ శక్తి వచ్చేటప్పటికి నీకు తెలియకుండానే నీ పట్ల కార్యములు ఎలాగ రిలీజ్ అవుతాయో, ఎలాగ అక్కడ విమోచన లేకపోతే విడుదల కలుగుతుందో దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు పాటుపడవలసింది దేని కొరకు తెలుసా? దేవా, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మతో. అందుకునే ఆయనను ఆరాధించేవారు. ఆ మాట ఎందుకనాలే? ఇక్కడ బోర్డు మీద, అప్పుడు ఇక్కడ గోడ మీద ఎంత పెద్ద పేరు ఉండేది కూడా, అది అంత వాక్యం పెట్టేసేవారు. అంటే అది లేకపోతే ఉపయోగం లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఆత్మ పూర్ణులుగా నింపబడను. నువ్వు దానికోసమే తపన పడు. నువ్వేమైనా పర్లేదు, చివరికి తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, లేకపోతే అందరూ వదిలేసినా, ఏమైపోయినా సరే ఆత్మచేత నింపబడ్డాక మాత్రం తపన పడు. దేవుడు నిన్ను ఎలా ట్రాక్ మార్చి ఎలా తిప్పుతాడో, అనేకులు నీ వద్దకు వచ్చినట్లుగా ఎవరైతే వెళ్ళిపోయారో, ఎవరైతే వదిలేశారో, ఎవరైతే చేదరించారో, లేకపోతే ఏ రకంగా అయితే మాట్లాడారో, అందరూ మళ్ళీ నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తారు దేవుడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏముంది? ఇట్స్ ఏ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. కరెంట్ ఉన్న చోట లైట్ వెలుగుతుంది తప్ప కరెంట్ లేని చోట లైట్ ఏం వెలుగుతుంది? అలాగనే ఇక్కడ ఆత్మ ఉన్న చోటకి ఏమొస్తుంది? అందరినీ అక్కడ లాక్కొస్తాడు దేవుడు. అంటే అక్కడ స్వతంత్రత ఉంటుంది, విడుదల ఉంటుంది. కార్యములు దేవుడు ఎలాగ చేయాలో అందుకనే సంఘము అత్యాశక్తితో ప్రార్థించే సంఘం ఉండాలట, ఆత్మలో పరవశించు వారిగా ఉండాలట. దానికోసం నేను ఆదివారం 3 గంటల పాటు ఎంతమంది ప్రార్థనలో ఉంటారంటే ఇలా 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 పోయిందంతే. అంటే 3 గంటల పాటు ప్రార్థనలు ఎవరు ఉంటారంటే మాత్రం ఎత్తలేకపోయారు. అంటే 3 గంటల పాటు ప్రార్థనలో ఏకీభవించలేను. అదే ఆత్మలో పరిగెత్తేవాడు 3 గంటలు కాదు, ఎన్ని గంటలైనా ఉండిపోవడానికి సిద్ధపడిపోతాడు. 3 గంటలు కాదు, ఎన్ని గంటలైనా పర్లేదు.
ప్రారంభించిన తర్వాత ఎన్ని గంటలైనా ప్రార్థనలో ఏకీభవించడానికి సిద్ధపడిపోతారు. అంటే వారు వెనకబడరు, వారిలో ఒక ఉత్సాహం కలుగుతుంది. ఒక విషయం చెప్పనా, రెండవ రాజుల గ్రంథంలో తీయండి, పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తున్నాను. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 7వ వచనం వరకు ఒక చరిత్ర, 8వ వచనం నుండి ఇంకొక చరిత్ర. అక్కడ భక్తుడైనటువంటి దైవజనుడు ఎలీషా కనబడుతున్నాడు. మీరు తీనవసరం లేదు, నేనే స్టోరీ చెప్పేస్తాను. అక్కడ కనబడుతున్నాడు. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఒక చరిత్ర, 8వ వచనం నుండి చివరి వరకు ఇంకో చరిత్ర. ఆ చరిత్ర ఈ చరిత్రలో ఎవరు కామన్గా ఉన్నారంటే ఎలీషా దైవజనుడు అక్కడే ఉన్నాడు. ఇంకొకటి కామన్ ఏంటంటే దైవ కార్యం కామన్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ చరిత్రలోని ఈ చరిత్రలోని అదే అధ్యాయంలో దైవజనుడు ఉన్నాడు, అదే చరిత్రలో దైవ కార్యము కూడా ఉంది. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఆగండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎలీషా కూడా వెంబడిగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి అతడు చనిపోయాడు. తన భార్యకి 2 పిల్లలు, 2 కుమారులు. వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారు? అరే బాబు, అప్పు. ఇది కామన్, ఇంకా ఇది అందరికీ ఒక ముప్పు, అది పట్టిన ఒక తుప్పు అంతే. అప్పు, ఈ అప్పు అనేది వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం. ఈ యొక్క భార్య ఉంది, భర్త లేడు, కుమారులు ఉన్నారు, భార్య కుమారులు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ భార్య ఉంది, భర్త లేడు, 2 కుమారులు ఉన్నారు. అంటే నేను స్టోరీ ట్రాక్ మారట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ట్రాక్ మారట్లేదు. దైవ కార్యం గురించి చెప్తున్నాను. వీళ్ళ ముగ్గురే. సమస్య ఏంటి? అప్పు. ఆగండి. ఈ రెండో భాగంలోకి వస్తే భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు లేరు. భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు లేరు. ఇక్కడ సమస్య ఏంటి, అక్కడ సమస్య ఏంటి? ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని లోటు, అక్కడేమో అప్పుల లోటు. ఒకే అధ్యాయంలో 2 సమస్యల్లోనూ అదే దైవజనుడు 2 పాళ్ళ ఆత్మను పొందుకున్న ఎలీషా భక్తుని ద్వారా దేవుడు అక్కడ కుమారుని అనుగ్రహించాడు, ఇక్కడ అప్పు తీరిపోయింది. ఎవరుంటే స్వాతంత్రత వచ్చింది? ఆత్మ ఉన్న ఎడల స్వాతంత్రత కలిగింది. అర్థమైందా? ఇక్కడ సమస్య అప్పు, కుమారులు ఉన్నారు, భర్త లేడు. కానీ ఇక్కడ సమస్య అప్పు, అక్కడేమో భర్త ఉన్నాడు, భార్య ఉంది, కానీ పిల్లలు లేరు. సమస్య ఆగండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లమే, అది చాలా పెద్ద ప్రాబ్లమే, ఇది పెద్ద ప్రాబ్లమే, అది పెద్ద ప్రాబ్లమే. ఈ పెద్ద ప్రాబ్లానికి ఏం చేయాలా? జీవితం పడుతుందో పట్టదో కూడా తెలీదు, ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలాంటి దానికి ఆత్మే కార్యం చేసింది. విడుదల అవ్వడానికి కారణం ఆత్మ చేత నింపబడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కంగారు పడద్దు, తొందరపడద్దు, ఏ విషయంలో కూడా ఫుల్ స్టాప్ పెట్టేసుకోవద్దు. ఎక్కడితో అయిపోయింది నా పని, ఇదే నా జీవితం, ఇంతే బతుకు, ఇలాగనే ఉంటుంది, ఇంకా పోతే బెటరు, లేకపోతే బ్యాగ్ కట్టుకుని ఎక్కడికైనా పోతే బెటర్. ఇలాంటి మైండ్ సెట్ అంతా సాతానుడు ఏం చేస్తాడంటే ఆత్మను లోపలికి రానివ్వకుండా వీడు ముందు ఏం చేస్తాడంటే ముందు పెద్ద పెద్ద స్టూల్ వేసి కూర్చుంటాడు, పెద్ద పెద్ద సోఫా సెట్లు వేసి కూర్చుంటాడు లోపల. అంటే ఎవరిని రానివ్వకుండా ఆడే కూర్చుని భయపెట్టేటువంటి పనులు చేస్తాడు. కానీ బైబిల్లో 365 సార్లు ఉంది, ఏ రోజు కూడా భయపడొద్దు, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆత్మచేత నింపబడ్డానికి నువ్వు తిప్పలబడంతే. ఆత్మచేత. శారా ఓ మాట అంటది, శారా గర్భము ఒడిగినదై ఉంటుంది. తర్వాత తన భర్త అబ్రహాము కూడా ఏమయ్యాడు? వృద్ధుడయ్యాడు అని చెప్పబడుతుంది అక్కడ. ఆ మాట ఎవరంటారు? శారా అన్నది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాముకి ఒడిగినటువంటి గర్భమునకు అసలు పుడతారేటి అన్న దాంట్లోంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడు చెప్పాలి. ఎవరు చేస్తే వచ్చింది? నువ్వు చేస్తే వచ్చేదా? నేను చేస్తే వచ్చేస్తుందా? లేదు, దేవుడు చెయ్యాలి. దైవ కార్యం చేయాలంటే దేవుని వలన తప్ప మనుషుల వల్ల
కాదు, మనుషులు నరమాత్రులండి. మనుషులు ఏ పాటి వారండి? ఏం చేయగలరండి మనుషుల వల్ల? కానీ అదే మనుషుడు ఆత్మచేత నింపబడితే ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ వర్షాన్ని ఆపేశాడు. వర్షాన్ని, అగ్నిని కూడా ఆజ్ఞాపించగా అగ్ని కూడా కొనమనిచ్చేసింది. అంటే అంత శక్తి ఎలాగొచ్చింది అని అంటే ఆత్మచేత నింపబడడం వల్ల. నేను ఒకటి అంటున్నాను, మీరు ప్రపంచంలో ఏదో అద్భుతాలు చేసేదాకా పరిగెట్టెక్కలేదు, లేకపోతే మీ పందరపాకలో ఏదో మహా ఉపకారాలు చేసేదాకా పరిగెట్టెక్కలేదు. ముందు నీ గృహంలో గురించి ఆలోచించు. నీ కుటుంబంలో నీ యొక్క యజమాని, నీ బిడ్డలో, లేకపోతే నీ కుటుంబస్తులో, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితుల్లో అన్నిట్లోనూ నీవే ఆత్మచేత నింపబడిన వాడిగా ఒక సాక్ష్యంగా మారిపోవడం కోసం కాస్తంత పట్టుబట్టు. నేను ఒకటే అన్నాను మొన్న మా శుక్రవారమా ఎప్పుడో నేను వాక్యం చెప్పాను, బద్దలైన సందులలో ఏం చేయాలి? నువ్వు నిలబడాలి. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి బద్దలైన సందులలో నువ్వు నిలబడాలి. అంటే నీవే మధ్యవర్తిగా నువ్వు నిలబడి నేనున్నాను ప్రభువా అనే విధంగా నువ్వు నిలబడగలగాలి. నీవు అలాగ సిద్ధపడాలి, నువ్వు అలాగను తయారవ్వాలి. దేవుడు అందుకుని అంటున్నాడు, నువ్వు ఆత్మచేత నింపబడు. నీవు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్నవాడు. అందుకనే ప్రభువా నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మచేత నింపు. నువ్వు దాని కొరకు తపనపడు. ఆటోమేటిక్గా నీ వెళ్ళే ఫోకస్ కోణం అంతా కూడా డిఫరెంట్ థింకింగ్ వెళ్ళిపోతుంది, డిఫరెంట్ ఆలోచనలకు వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు నీకు వాక్యం ఒక రూపంలో అర్థమైందేమో కానీ నీకు రెండో కోణం అర్థమవుతుంది. అందుకని వాక్యము 2 అంచులు గల ఖడ్గము. నీ రెండో కోణం ఏంటో, మూడో కోణం ఏంటో, కోణాలు ఏంటో అర్థమవుతాయి. చెప్పుతున్న వాక్యం బోధిస్తున్నప్పుడే ఆటోమేటిక్గా ఆ ఫోర్స్ ఆత్మ నడిపింపులోనికి నీకు రిసీవ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని పొందుకోగలుగుతుంటావు. దేవుని వాక్యము బోధించుచున్నప్పుడే ఆటోమేటిక్గా కార్యాలు జరుగుట కొరకు ఆయన సిద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏం దిగులు పడొద్దు, ఏం తపన పడొద్దు. నీవు ఒకటే ధైర్యంగా ఉండు, ప్రభువా నీవు గొప్పవాడవి, నీ ఆత్మచేతన నింపు. లోకములో ఉన్నదంతా గొప్పది అనుకుంటున్నాను కానీ లోకములోది గొప్పది కాదు. లోకాన్ని సృజించినటువంటి నీవు గొప్పవాడివి, సృష్టికర్తవు నువ్వు. ఆ గొప్పవాడని నీ ఆత్మను మాత్రమే నాతో ఉంచు, నన్ను నింపు. అందుకనే దావీదు గారు అంత తపన పడిపోయి దుఃఖపడిపోతుంటాడు. ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి దూరం చేయకు. నేను ఒకవేళ మిస్ అయిపోతున్నానేమో, నేను ఒకవేళ పాపం చేసి ఒకవేళ నా మార్గాన్ని మార్చుకుని నేను మిస్ అయిపోతున్నాను, నన్ను క్షమించి తిరిగి మళ్ళీ నన్ను కట్టు, తిరిగి నన్ను నిలబెట్టు, ఈ సోపుతో నన్ను నా పాపమును పరిహరించు. ఎందుకనంటే ఒక విషయం చెప్తాను, పాపము దాగి ఉన్న హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు రాడు. నేను ఆదివారం అందుకనే చెప్పాను, కొందరు మానుకొనిచున్నట్లు సమాజముగా కూడుట మానవద్దు. ఆ పాపము లోపల మూటల మూటలు పెట్టుకున్న వాళ్ళకి లోపల పరిశుద్ధతో నింపబడుటకు వారికి ప్రేరేపణ రాదు. వారికి దైవకార్యమైన మాటలు వినడానికి కానీ మనసు ఉండదు. దేవుని సన్నిధికి రావడానికి భయం. ఎందుకో తెలుసా? దేవునికి మాటలు పరిశుద్ధమైన దానికి దీనికి పొంతు లోకానికి దేవునికి అస్సలు కుదరదు. అందుచేత దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడుట కొరకు నువ్వు తపన పడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీకు తెలియకుండానే ఆయన వరము చేత నింపునుగాక, ఆయన నిన్ను దర్శించునుగాక. దేవుని వాక్యము నిన్ను బలపరిచి స్థిరపరిచి నూతనపరిచి ఉన్నతమైన స్థాయికి నిన్ను నీ కుటుంబమును తీసుకువెళ్ళునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఒకటే మాట, ప్రభువా నీ ఆత్మచేత నింపు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా.